హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వ్లాగ్ స్టార్టింగే చాలా హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ 7 అయితే అవుతుందన్నమాట. రోజు దోసలు, ఇడ్లీ తిని బోర్ కొడుతుందని ఈరోజైతే ఇలాగా ఆనియన్ గారెలు వేశాను. అలానే దీంతో పాటు పల్లీల పచ్చడి అయితే చేస్తున్నానన్నమాట. ఇది పచ్చడంతా స్పూన్ రుచిగా నాకెందుకో అనిపిస్తుంది ఈ దోసలు, ఇడ్లీలు వేయడం కన్నా ఈ గారెలు వేయడం చాలా ఈజీ అండి. ముందు రోజు ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పచ్చడి చేసామా, ఒకేసారి ఇలాగ కూర్చొని గారెలు వేసామా అన్నట్టు ఉంటది. ఇంకది సడెన్‌గా ఏంటో వెదర్ చేంజ్ అయిపోయింది. ఫుల్ మబ్బు మాట. ఇంకా ఎలా ఉందంటే వర్షం పడాలని ఎంత అనుకున్నా సరే ఆ మబ్బు నిజంగానే కాసేపటి వరకు ఉండి వెళ్ళిపోయింది. ఇంకిక్కడ క్యారేజ్‌కి కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ పాలకూర, పప్పు అది చేస్తున్నాను. దీంతో పాటు కాంబినేషన్ ఏం చేయాలని చెప్పి ఈలోపైతే బెడ్రూమ్ క్లీన్ చేయడానికైతే ఇంకా వెళ్తున్నామాట. సో, పప్పు, రైస్ అది అయ్యేలోపు ఇంకిక్కడ నా బెడ్రూమ్ నుంచి మార్నింగ్ లేవగానే చేసే పని మీకు తెలుసు కదా! విండోలో నుంచి నిజంగా వెనకాల కొబ్బరి తోటలు చాలా అందంగా కనిపిస్తది. అది అలాగా చూస్తే ప్రశాంతంగా భలే ఉంటది. ఈరోజు మార్నింగే టైం లేకుండా ఇంకా కిచెన్‌లోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకిక్కడ పప్పు తాలింపు పెట్టేసాను. అండ్ నెక్స్ట్ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. బట్ దీంట్లో దొండకాయ ఫ్రై అయిపోయాక కొంచెం సెపరేట్‌గా లాస్ట్‌లో ఒక 2 గరిటెలు తీసి నేను దీంట్లోనే ఎగ్ వేసి దొండకాయలో ఎగ్ వేస్తానమాట. అది ఆయనకి సెపరేట్‌గా నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకెప్పుడైనా సరే కూరలు అయిపోగానే మనం గిన్నెల్లోకి సెపరేట్ బాక్సుల్లోకి తీసేసుకోవాలన్నమాట. లేదంటే ఆ పెనాలతోనే ఆ రోజంతా అలానే ఉండిపోతది. ఇంకిక్కడ అనుకున్నట్టే మబ్బు పోయి ఎండొచ్చేసింది కాబట్టి ఫుల్‌గా వేడి ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మజ్జిగ చేసుకొని అండ్ నెక్స్ట్ మజ్జిగ నేను అన్నం రైస్ అది గెంజి వారుస్తాం కదా! ఆ గెంజితో మజ్జిగ చేసి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డీటాక్స్ వాటర్ మీకు ఆల్రెడీ తెలిసిన వ్లాగ్స్‌లో ఎక్కువగా నేను ఇది ఇలా రోజంతా సిప్ చేస్తూ ఉంటాను. సబ్జా అండ్ లెమన్ సాల్ట్ వేసుకొని అది. ఇంకా ఆయనకు కూడా ఒక బాటిల్ అయితే పెట్టేస్తానమాట. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక కిచెన్‌లోని ఫుల్‌గా క్లీన్ చేసి జస్ట్ ఒక్క 5 ఆర్ 10 మినిట్స్ కూర్చొని ఆ మజ్జిగ తాగుతూ ఎంజాయ్ చేస్తాను. ఈ టైం గ్యాప్‌లోనే నేను ఒక్క 10 మినిట్స్ నేను యూట్యూబ్ అనేది చూస్తాననమాట. ఆలోచిస్తున్నాను ఫుల్ ఎండొచ్చేసింది కదా! సరేలే ఇంకా లివింగ్ రూమ్ కొంచెం క్లీన్ చేసుకుందాం. బెడ్‌రూమ్ కూడా కొంచెం అంటే పైకి కనిపించిన డస్ట్ అయితే ఉంటది. అది క్లీన్ చేద్దాం అని అనుకున్నాను. బట్ ఏంటో తెలీదండి. 2 విధాలుగా చెప్పలేమాట. అప్పుడే ఎండొస్తుంది, అప్పుడే మబ్బొస్తుంది. అంటే కరెంట్ పోయి ఫుల్‌గా ఇల్లంతా కూడా చీకటి అయిపోయింది మాట. సడెన్‌గానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో వ్లాగ్ అయితే ఇంకా షూట్ చేయడం కష్టం. అని చెప్పేసి ఇంకిక్కడ ఆయనకైతే నేను లంచ్‌కి అయితే క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను. ఇన్వర్టర్ ఉంది కాబట్టి లైటింగ్ ఉంది. మరి దీనికి కూడా డౌట్ ఒక కామెంట్ అయితే అడుగుతారు. సో, అది ఇంకా అప్పడాలు కూడా వేపాయనమాట. సో, ఆయనకి క్యారేజ్ పెట్టేసిన తర్వాత నేను స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి కరెంట్ అలాగయింది. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే వంట చాలా ఫాస్ట్‌గా చేసి ముందైతే బెడ్‌రూమ్‌ను క్లీన్ చేయాలని చెప్పి బెడ్‌షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేశాను. సో, మీకు చూపిస్తానమాట డస్టింగ్ అంతా నేను చేసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు ఎలా ఉంటదన్నది. కొంతమంది కామెంట్స్‌లో అంటారు, ఇల్లెప్పుడు నీట్‌గా చాలా అందంగా మీరు చాలా బాగా పెట్టుకుంటారండి. కొంతమంది ఎందుకండి అలా క్లీన్ చేయడం అని చెప్పేసి రెంటెడ్ హౌస్ కదా అని అంటారు. మనది ఓన్ హౌస్ అయినా, రెంట్ హౌస్ అయినా మనం ఉన్న చోట అలాగే మనం ఉన్నన్ని రోజులు అది మనం నీట్‌గా పెట్టుకోవాలి. ఎవరి కోసమో కాదు, ఎవరో వచ్చి చూస్తారని కాదు. సో, నేను వీడియోస్ తీసినా, తీయకపోయినా ఫస్ట్ నుంచి ఇది నాకు ఒక అలవాటు. ఎవరొచ్చినా రాకపోయినా సరే. ఇక్కడ చూసారు కదా! ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. బట్ చూడండి దీనికి డస్టింగ్ పౌడర్ డస్ట్ లాగా లైట్‌గా పట్టేస్తుందన్నమాట. ఇది క్లీన్ చేసి, అది క్లీన్ చేయకముందు దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే, ఇవి కార్నర్స్ ప్రతి కార్నర్ కూడా మన ఇంట్లోని ఖచ్చితంగా చూడడానికి దూరం నుంచి బానే కనిపిస్తుంది. బట్ అది దగ్గరికెళ్ళి క్లీన్ చేసినప్పుడే తెలుస్తది. ఓకే. చేశాక ఇంత బెటర్‌గా ఉంది. సో, దానికి ముందు ఎలా ఉందన్నది అని చెప్పేసి మాట. సో, అందుకే మనకి ప్రతి కార్నర్ కూడాని ఎవ్రీ మంత్ వన్స్ లేదంటారా ఇలాగ 2 వీక్స్ వన్స్ మీరు ఫ్రీ అయినప్పుడు చేసుకోండి. మీ పనులు ఆపేసి మీరు ఏమంటారు దాన్ని రిలాక్స్ అవ్వడం స్టాప్ చేసి చేయాల్సిన అవసరం లేదు. మనకి శ్రద్ధ ఉంటే
చేసుకుంటే మన ఇల్లు అందంగా, అంటే ఇప్పుడు ఇల్లు అంటే అందంగా ఉండడం అనే కాదండి, మెయిన్ ఫస్ట్ నీట్గా ఉండాలన్నమాట. మనం ఎక్కడైనా చెయ్యి వేసినా, మనం ఎలా కూర్చున్నా పడుకున్నా సరే మనకి కొంచెం ఆ ప్లేస్ నీట్గా ఉండాలి. ఇంకా పిల్లలున్న ఇల్లు అయితే అది ఇంకా నీట్గా ఉండాలి. సో ఇది చాలామంది, అంటే నేను ఎక్కువగా నమ్ముతాను అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు డెకరేషన్ మీద ఏమీ పెట్టుకోరు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇల్లు నీట్గా చాలా చాలా ఇంకా నాకన్నా నీట్గా పెట్టుకోవడం నేను చాలాసార్లు చూశాను. డెకరేట్ చేసుకోవడం అన్నది మనకి ఎస్థెటిక్గా ఉండాలన్నది అది వేరే విషయం. బట్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అనుకున్నది మాత్రం అది నిజంగా చాలా గ్రేట్ అబ్బా. వంట ఒకటి చేసేసి ఆ టైంకి తినేసి లేదంటారా బద్దకించే పనులన్నీ మానేయడం కాదు. ఇల్లు ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండాలి, అప్పుడే ఇల్లు బాగా జరుగుతుంది అంటారు. సో ఇల్లు మనకి చూసినప్పుడు కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. సో ఇక్కడ లివింగ్ రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. నిజంగా దూరం నుంచి చూస్తే నిజంగా బాగానే అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఫ్రేమ్ అని మొక్కలు ఈ బొమ్మలు తీసి చూసి క్లీన్ చేస్తుంటే ఇంత డస్ట్ పట్టేసిందా అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. నేనైతే వీక్లీ వన్స్ ఒకసారి అలా అయితే పెట్టుకుంటాను. చూసారు కదా బొమ్మలు బ్రాస్ కలెక్షన్ కింద మార్క్ అలా ఉండిపోతుందో డస్ట్ అది క్లీన్ చేసేది. అదేంటంటే మనం క్లీన్ చేసినప్పుడే కనిపిస్తుంది. ఇలా పక్కన నుంచి చూస్తే ఓకే అలా అనిపిస్తుంది. జస్ట్ ఇలా మీరు టచ్ చేసి చూస్తారా అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇవి ఒకేసారి మనం పెట్టుకున్నప్పుడు నిజంగా మనకు చాలా పని ఒత్తిడి ఎక్కువ అయిపోతుందండి. అందుకే ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. నాకు అలా ఒకే రోజులో నేను పెట్టుకున్నా సరే కంటిన్యూగా చేస్తాను. కొంచెం సేపు కూర్చుంటా, కొంచెం సేపు రిలాక్స్ అవుతా, వాటర్ తాగుతా, అలా చేస్తాను. ఫుల్గా అదే పనిగా ఆ ఫోర్స్ పెట్టి అలా చేస్తూ చాలా నీరసం వచ్చేస్తుంది. ఈ ఎండలకి మనకి వంట చేయడమే చాలా ఎక్కువ, అంటే ఇలాంటి పనులన్నీ చేయడం ఇంకా మరీను. కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి, అవుతుంది ఒకటి మాట. నేను ఇంకా పనంతా అయిపోయింది కదా, కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుదాం అని చెప్పి అనుకుంటే మీరే చూడండి ఏమైందో. ఒక పక్క నుంచి గాలి స్టార్ట్ అవుతుంది, మబ్బు వస్తుంది, ఎండ వస్తుంది. అసలు దాంతో ఏముంది, మనకు పనులన్నీ అయిపోయినాయి కదా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ వెంటనే పాలు పొంగిపోయింది మాట. కను చూపు ఇలా తిరిగేలోపు పాలు పొంగిపోద్ది. అదే ఆ టైంకి మా చెల్లుంటే అబ్బా భలేగా అయింది, బాగైందని చెప్పి ఏడిపిద్దును. కొన్నిసార్లు ఏం చేస్తాం, తప్పదు కదా, ఇలా కాదు. ఇంకా అది నేను క్లీన్ చేయడం కూడా వదిలేసి ఫస్ట్ కొంచెం సేపు కూర్చుందాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను. ఏంటో తెలియదు, విచిత్రంగా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి పడిపోతుంది. అంటే పాలు పడిపోయింది, డోర్ కర్టన్ స్టాండ్ ఉంటుంది లివింగ్ రూమ్లో, వేటికి గాలికి అది పడిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొక్కలు నా ఎదుర్కొంటే ఒక్కొక్కటి పడిపోతూనే ఉంది. నాకేదో మ్యాజిక్ లాగా అనిపించింది అన్నమాట. ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఒక పక్క నుంచి ఎండ వస్తుంది, మబ్బు వస్తుంది, చినుకులు వస్తుంది. మీకు తెలుసా, చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళే టైంలోని ఎండ వాన అలా కలిసి వస్తే కుక్కకి నక్కకి పెళ్ళి అని చెప్తారు. అది ఎంతవరకు నిజమన్నది నాకు తెలియదు, తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఇలాంటివి కూడా నమ్ముతారా అని. ఆబ్వియస్లీ నేనైతే నమ్ముతాను. అది ఇంకా నా వ్లాగ్స్, మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి నా ఛానల్ నుంచి అన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు లైక్ చేయండి వ్లాగ్ నచ్చితే కనుక, అలానే హైప్ కూడా ఇవ్వండి. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళకి లైక్ చేయడం వల్ల, హైప్ ఇవ్వడం వల్ల అబ్బా డబ్బులు వచ్చి పడిపోతాయేమో, లేదా ఛానల్ ఏమైపోతుంది, వ్యూస్ వచ్చేస్తే అమ్మో అని చెప్పి అనుకుంటారు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వరు. బట్ కొంతమంది, చాలామంది తెలియని వాళ్ళైతే మంచిగా ఫాలో అయ్యి వాళ్ళ సజెషన్స్ కూడా ఇస్తారన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉండదు. ప్లీజ్ లైక్ అండ్ హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.